రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13. సాయి సాంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వమెరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించటానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితపు పొట్లమిచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికి ఒక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు. అందులో పొట్టేలు మాంసం ఉన్నది. వెంటనే దానిని కాలువలోకి పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగానే మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచె ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమేగాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే సిరిడి చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పోలీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారెవ్వరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట సిరిడి వెళ్ళి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాయి, రాత్రి భోజనానికి ఏం చేయిస్తావన్నారు. మీరేది చేయించమంటే అదే అని అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాచ్నేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతడు ఆ రోజు భోజనం చెయ్యనన్నాడు. నిజానికి అతనెన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడాకుపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి, ఆరతి అయిపోతే గాని భోజనం పెట్టనన్నాడు. నాచ్నే మసీదు చేరగానే భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక, ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనం అయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తరువాత నాచ్నే చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులుండేవారని, రామునికి
రాముడికి యుద్ధంలో సహాయంగా 1,000,000 మంది వానరులు ఒక చోట చేరారని వ్రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే, వారంతా చీమల పుట్టల్లా ఒకరిపై ఒకరు చేరారు అన్నారు. అతడు చూసినట్లే చెబుతున్నారే అంటే ఆయన, అవును చూశాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకవి లేవు, ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరోసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతములని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తరువాత అతడు ఒక సాధువును అడిగితే అది అతని సద్గురు నామమని చెప్పాడు. తరువాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతన్ని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. అతడు ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమోననుకున్నాడు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు సాయి, మేమే సర్వత్రా సంచరిస్తున్నాము, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరురోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబికి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతన్నే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్ళీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ హారతులు. సాయి ఇలా కోరి తన తపశ్శక్తి ధారబోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి. తరువాత దాసగలు, మాధవులు మరికొన్ని పాటలు నేర్చి నేటి షిరిడీ హారతులు చేకూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకొనడం ఎంతో శ్రేయస్కరం. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు. బాబా అన్నారు, నానా, శాస్త్రాల్లో పొరపాటేమీ లేదు, వాటిని నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు. కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. ఏ ప్రాణిని పిలవద్దు, తరమద్దు. ఏ ప్రాణి వచ్చిందని పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే. ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినదేదీ లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాలలో కలరా వ్యాపించింది. పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే, కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో దునికి కట్టెలు వేయించమన్నారు. ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురు వెన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రం, ఆధ్యాత్మ విద్య చెబుతాయి. కారణం ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించేవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసం ఉన్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకొచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక దెబ్బతో నరుకు అన్నారు సాయి. అది తన వల్ల కాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ అయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపింది, కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలానే దీక్షిత్ను ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు, కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి, దానిని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటకు నడిచి చచ్చి క్రింద పడింది.
దాదా కేల్కర్ ఆచారపరుడు. ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసం తెమ్మన్నారు బాబా. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతనిని వారించి మరెవ్వరినైనా పంపమన్నారు. తరువాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతన్ని పిలిచి మాంసపు పలావ్ ఎలా ఉన్నదో చూడు అన్నారు. అతడు చూడకుండానే బాగానే ఉంది అన్నాడు. చూడకుండానే బాగుందంటావేం, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోనికి తోసి గరిటెతో కొంచెం పళ్ళెల్లో వెయ్యి, ఆచారం గురించి భయపడకు అని అతన్ని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే సిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు సిరిడీ చేరి మిఠాయి పంచటానికి బాబా అనుమతి కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరపోయి నేను ముస్లింను కదా, అదెలా సాధ్యం అన్నాడు. బాబా నవ్వుతూ ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాహ్ను ఓడించాడు అని ఉగ్రులై ఏ ముస్లింరా నువ్వు, ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదు కానీ అని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హాజీ సిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రం, గంటలు మొదలైనవి ఉంచటం గురించి బాబాతో ఇది ముస్లిం అయిన మీకు తగదు, అల్లాహ్ మిమ్మల్ని సహించడు అన్నాడు. సాయి ఉగ్రులై నీవు అసలు ముస్లింవేనా, నీకు నమాజ్, షరియత్, ఇస్లాం ఆచారకాండ, ఖురాన్లు తెలుసా, ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా, తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా, వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పులలో ఏమైనా భేదమున్నదా, అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతన్ని 3-4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మం అని ఖురాన్ చెబుతుంది. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరురోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. అతన్ని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలిచాడు. మొహద్దీన్ తంబూలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరురోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతన్ని లోపలికి వచ్చి నా ముఖాన చందనమద్దు, ఎవరడ్డొస్తారో చూస్తానని గద్దించాడు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకారం. దైవం ఒక్కటే అయితే మతం మార్చుకొనటం అనవసరం. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తానన్నాడు. సాయి శాంతంగా ఇందులో తప్పేదైనా ఉంటే అది నాదే, వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుందన్నాడు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పం విడిచాడు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చెయ్యి తాకారు. అదేమి చిత్రమో అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడు ఆ సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లెండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను త్రాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తుల వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే సిరిడి వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతన్ని మసీదులోకి ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే
బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతను వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైనా ఇవ్వటానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన మేమొక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు, వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబా గారి మట్టి కుండలోని చిన్న రొట్టె ముక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫ్నీ చేతులు పైకి ముడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంతా చేసి నీవు నన్నెరుగవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తన వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు, ధర్మార్థ కామాలు హాజీ కోరినది, సాయి నిత్యం అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంతో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన, 40,000 రూపాయలు అంతఃకరణ చతుష్టయం. కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అనచటం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. అలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బలవంత్ నాచ్నే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించాడు. ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవ్పూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవ్పూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవ్పూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టారు. భాగవత్ వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియడమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాచ్నే 1927లో నానూ మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవ్పూర్ వెళ్ళావా అన్నారు. నాచ్నే ఆశ్చర్యపోయి ఆ గురువంశం నాకంటే పెద్దవాళ్ళెవ్వరూ లేరని వెళ్ళలేదన్నాడు. అయితేనేం, నా గురువు శ్రీ దోయ్పాడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అన్నాడు ఆ మహాత్ముడు. నాచ్నే త్వరలో దేవ్పూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరం తరువాత నానూ మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కు వెళ్ళాడు నాచ్నే. నానూ మహారాజ్ అతనికి తన గురువైన 8 సంవత్సరాల శ్రీపాద దోయ్పాడే గారిని చూపారు. తరువాత శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13 సమాప్తం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలామంది చూడటానికి వీలు కలుగుతుంది. థ్యాంక్ యూ. జై సాయిరామ్.